రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మాజీ సర్పంచులు జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది మాజీ ప్రజాప్రతినిధులు గన్ పార్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ పెండింగ్ బిల్లులను వారం రోజుల్లోనే చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి కోసం సొంత ఆస్తులు అమ్మి ప్రైవేట్ వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు చేశామని, ఇప్పుడు బిల్లులు రాక అప్పుల బాధతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి సుమారు 1300 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సర్పంచులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీగా తరలివచ్చిన వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కోట్లాది రూపాయలు బిల్లులు రాక మా బిల్లులు రాక సంవత్సరాలు అవుతుంది సార్. మీరు ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వైఖరి, ముఖ్యమంత్రి జయరాజ్ మినిస్టర్ సీతక్క ఉండి వైఖరి. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లను, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లను, మాజీ ప్రభుత్వం ఉండి వైఖరి, రేవంత్ రెడ్డి ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లను, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లను, సర్పంచ్ల పెండింగ్ బిల్లు, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఇలా చలో అసెంబ్లీ బయలుదేరితే పోలీసులతో నిర్బంధించి అక్రమ అరెస్టులు చేస్తారు. ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలను అరికట్టాలని